Hello guys, today's topic is about opportunities for youth. So it is a prose second unit. Opportunities for youth is written by Jawaharlal Nehru. So let's see about the author. Jawaharlal Nehru is one of the most important persons in India. సో అంటే జవహర్లాల్ నెహ్రూ ఇండియాలో చాలా మందిలో ఇతను కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి. His works autobiography, Discovery of India and Glimpses of World History. సో ఆయన వర్క్స్ అంటే ఆయన రచనలు ఆటోబయోగ్రఫీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా అండ్ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ reflects the depth of his knowledge on Indian culture and civilization and his insight into the future. సో ఆయన రచనలు ఎలా ఉన్నాయంటే ఇండియా మీద ఉన్న పట్టుని చూపిస్తాయి అండ్ ఫ్యూచర్లో ఇన్సైట్ ఆఫ్ ఫ్యూచర్ అంటే ఏంటి, ఇన్సైట్ అంటే భవిష్యత్తుని చూపించే రకంగా ఉన్నాయి. సో ప్రీ రీడింగ్. Did you ever face situation where your thought and action were different and contradictory? సో మీరు ఎప్పుడైనా ఫేస్ చేసినలా ఒక సిచ్యువేషన్. సో అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే మీ ఆలోచన వేరుగా ఉంటుంది, మీ ఆచరణ వేరుగా ఉంటుంది. అటువంటి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఇఫ్ ఎస్, వాట్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇన్ సచ్ సిచ్యువేషన్. ఒకవేళ అవును అయితే అప్పుడు మీ పొజిషన్ ఎలా ఉంది? It is quite common among many individuals to undergo such experiences. సో ఇది చాలా కామన్గా జరుగుతుందని చెప్తున్నారు. సో ఎందుకు, చాలా మన డే టు డే లైఫ్లో ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. మన ఆలోచన ఒకలాగా ఉంటుంది, మన ఆచరణ ఒకలాగా ఉంటుంది. సో ఇది చాలా కామన్ అని చెప్తున్నారు. రీడ్ ద ఫాలోయింగ్ ఎస్సే టు అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈస్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ థాట్ అండ్ యాక్షన్. సో ఒకసారి ఈ ఎస్సే మనం చదివితే అటువంటి కాన్ఫ్లిక్ట్ అంటే ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది. సో ఏంటి మనకున్న కన్ఫ్యూజన్ అంటే ఆలోచన వేరుగా ఉంటుంది, ఆచరణ వేరుగా ఉంటుంది. యూ విల్ సర్టన్లీ లర్న్ హౌ టు ఓవర్కమ్ ఇట్. సో ఇది చదవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? సో ఇటువంటి సిచ్యువేషన్ని మనం ఎలా ఓవర్కమ్ అంటే ఏంటి, దాటి రావడం అనేది తెలుస్తుంది. సో అబౌట్ ది లెసన్ అంటే ఏంటి, లెసన్ గురించి. ద ప్రజెంట్ ఎస్సే ఆపర్చునిటీస్ ఫర్ యూత్ ఈజ్ ఎ వండర్ఫుల్ మెసేజ్ టు ద యూత్. జవహర్లాల్ నెహ్రూ ఒపైన్స్ దట్ ఎనర్జీ ఈజ్ అట్ పీక్ ఇన్ యూత్. సో ఇది ఎస్సే అనేది చాలా మంచి మెసేజ్ అని చెప్తున్నాను. అండ్ ఒపైన్స్ అంటే ఏంటి, ఆయన ఒపీనియన్ ఏంటి, ఆయన ఒపీనియన్ యూత్లో ఎనర్జీ అనేది పీక్ స్టేజ్లో ఉంటుందని చెప్తున్నారు. ద ఎస్సే డీల్స్ విత్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ థాట్ అండ్ యాక్షన్. సో ఈ లెసన్ దేని గురించి అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ థాట్ అండ్ యాక్షన్. అంటే మనం చేసే పనిలో ఆలోచన అండ్ ఆచరణ పెట్టినప్పుడు వాటి అనుబంధం అంటే ఆలోచన మరియు ఆచరణకు ఉండే అనుబంధం గురించి చెప్తాడు. విచ్ ఈస్ ల్యాకింగ్ ఎమంగ్ యంగ్ పీపుల్. సో అంటే చాలామందికి ఇదే జరుగుతుంది కదా, ఆలోచన ఒకలాగా ఉంటుంది, ఆచరణ ఒకలాగా ఉంటుంది. సో అవి రెండు కంబైన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్తాడు. లెసన్ ఎక్స్ప్లెనేషన్. ద ప్రజెంట్ ఎస్సే ఆపర్చునిటీస్ ఫర్ యూత్ ఈజ్ ఎ వండర్ఫుల్ మెసేజ్ టు యూత్. జవహర్లాల్ నెహ్రూ ఒపైన్స్ దట్ అవర్ ఎనర్జీ ఈజ్ పీక్ ఇన్ యూత్. సో ఈ ఎస్సే అనేది ఏంటి, ఒక వండర్ఫుల్ మెసేజ్ ఎవరికి, యూత్కి. అంటే ఈ లెసన్ ఒక మంచి మెసేజ్ అని మోటివేషనల్ లాగా. ఆయన ఒపీనియన్ ఏంటంటే ఎనర్జీ అనేది పీక్ స్టేజ్లో ఉంటుంది యూత్లో ఉన్నప్పుడు అని చెప్తున్నారు. ఎవ్రీవన్ షుడ్ యూటిలైజ్ దిస్ ఎనర్జీ టు అకంప్లిష్ సంథింగ్ వర్త్ వైల్. సో యూటిలైజ్ అంటే ఏంటి, వాడుకోవడం. ఎవరైనా ఈ ఎనర్జీని ఏదైనా ఒకటి సక్సెస్ సాధించడానికి వర్త్ వైల్ అంటే దానికి బదులుగా వాడుకోవాలి, అంటే దానికి విలువ ఉండేటట్టుగా మనం ఏదైనా ఒకటి సాధించాలి. ద క్వాలిటీ ఆఫ్ నేషన్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ యంగ్ పీపుల్. నెహ్రూ ఎక్సార్ట్స్ ద యూత్ టు బి స్ట్రాంగ్ ఇన్ మైండ్ అండ్ బాడీ బికాస్ సక్సెస్ షన్స్ ఇన్ ఫేట్ హార్టెడ్. సో క్వాలిటీ ఆఫ్ నేషన్ అంటే ఏంటి, ఒక దేశ భవిష్యత్తు అనేది అక్కడ ఉన్న యువకుల చేతుల్లో ఉంటుంది. నెహ్రూ ఎక్సార్ట్స్ యూత్ టు బి స్ట్రాంగ్ ఇన్ మైండ్ అండ్ బాడీ. అంటే అక్కడ ఉన్న యూత్ ఎప్పుడైతే మైండ్ అండ్ బాడీ అంటే ఫిజికల్ అండ్ మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారో అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది ఫేట్ హార్టెడ్ అంటే ఖచ్చితంగా వస్తుంది. ఇట్ టెల్స్ ద యూత్ టు థింక్ బిగ్ ఇఫ్ దే వాంట్ టు అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్. సో ఆయన చెప్పే సందేశం ఏంటంటే గొప్పగా సాధించాలి జీవితంలో అనుకుంటే గొప్పగా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. గొప్పగా ఆలోచించినప్పుడే గొప్ప సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు గొప్పగా ఆలోచించకపోతే గొప్పగా సక్సెస్ అనేది ఎట్లా వస్తుంది? మన ఆలోచన గొప్పగా ఉంటేనే సక్సెస్ అనేది గొప్పగా ఉంటుంది. నెహ్రూ ప్రజెంట్స్ అన్ అకౌంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ దట్ గ్రిప్స్ ఇన్ ద ప్రజెంట్ యూత్. సో ఈయన ఇక్కడ లెసన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడున్న యువతరం లోపల ఉన్న కన్ఫ్యూజనే ఈ లెసన్ లాగా చూపెడుతున్నాడు. Many students wish to do something but fail to execute the plans in action.
అంటే చాలామంది విద్యార్థులు ఏదో చేయాలనుకుంటారు, కానీ ప్లాన్స్ చేస్తాం కానీ ఏమవుతుంది, ఎగ్జిక్యూటివ్ ప్లేన్ ద యాక్షన్ అంటే పని చేయడంలో విఫలమవుతున్నాం. అంటే చాలామంది విద్యార్థులు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ప్లాన్ వేస్తారు, కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి చేయలేకపోతున్నాం. అకార్డింగ్ టు నెహ్రూ, థాట్ వితౌట్ యాక్షన్ ఈస్ అబౌట్ అండ్ యాక్షన్ వితౌట్ థాట్ ఈస్ ఫూలీ. సో నెహ్రూ ప్రకారం యాక్షన్ అంటే ఏంటి, పని. థాట్ అంటే ఆలోచన, ఆలోచన లేని పని వ్యర్థమవుతుంది, పని లేకుండా చేసే ఆలోచన ఫులిష్గా ఉంటుంది. థాట్ ఈజ్ ద రూట్ ఆఫ్ అన్ యాక్షన్. ఆలోచన అనేది పనికి ఒక రూట్ అంటే ఏంటి, మొదలు స్థానం లాంటిది. అంటే ఆలోచన ఉంటేనే పని అనేది స్టార్ట్ అవుతుంది. వాట్ వి డూ ఈజ్ కండిషన్డ్ బై అవర్ థాట్స్. సో మనం చేసే ఏ పని అయినా మన ఆలోచనలతోటే స్టార్ట్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, రెండింటిని కంబైన్ చేయడం. సో మన ఆలోచనని ఆచరణని కంబైన్ చేయడం అనేది జీవితంలో చాలా ముఖ్యం. ఇట్ ఈస్ క్వైట్ కామన్ టు సీక్ ఈవిల్ ఇన్ అదర్స్. సో అంటే ఏంటి, మనం ప్రతి మనిషి లోపల చెడుని చూస్తాం, అది సహజమే అని చెప్తుండ్రు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్, గుడ్ అండ్ బ్యాడ్ ఆల్వేస్ గో టుగెదర్. సో అంటే ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు సొసైటీలో, ప్రతి ఒక్కరి దగ్గర గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది. సో అందుకే ఏమన్నాడు, గుడ్ అండ్ బ్యాడ్ ఆల్వేస్ ట్రావెల్ టుగెదర్. అంటే మంచి చెడు ఎప్పుడు కలిసే ప్రయాణిస్తాయి. అంటే ఎవరు కూడా పర్ఫెక్షన్లో పర్ఫెక్ట్ కాదు, గుడ్ అండ్ బ్యాడ్ ఎప్పుడు కలిసే ట్రావెల్ అవుతాయి. మనం ఏం చేస్తున్నాం మరి, క్వైట్ అంటే ఏంటి, సాధారణంగా ప్రతిసారి ఒక మనిషిలో కూడా బ్యాడ్ని మాత్రమే చూస్తున్నాం. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు సీక్ ద గుడ్ అండ్ ఇన్ అదర్స్ అండ్ లీవ్ ద బ్యాడ్. సో మనం ఏం చేయాలి మరి, ఒక మనిషి లోపల గుడ్ అంటే మంచిని చూడాలి, మంచిని ప్రేరేపించాలి, బ్యాడ్ని మాత్రం వదిలేయాలి. క్వైట్ ఆఫెన్ వీ టెన్ టు సీ బ్యాడ్ ఇన్ అదర్స్ తో దే మే పాసెస్ సమ్ అవుట్స్టాండింగ్ క్వాలిటీస్. సో క్వైట్ అంటే ఏంటి, సాధారణంగా మనం ఏం చేస్తాం, ఆయన లోపల ఉన్న బ్యాడ్ని మాత్రమే చూస్తున్నాం, ఆయన లోపల ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నా బ్యాడ్ని మాత్రమే చూస్తున్నాం. బట్ నెహ్రూ ఏం చెప్తుండ్రు ఇక్కడ లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే, సో మనం ఒక పర్సన్ లోపల చాలా బ్యాడ్ని చూస్తాం, బట్ అయినా కూడా కొన్ని ఎక్సలెంట్ స్కిల్స్ ఉంటాయి. సో మనం ఆ స్కిల్స్ని చూడాలి, బ్యాడ్ని వదిలిపెట్టాలి అని చెప్తున్నాం. ఎందుకు అంటే మంచి చెడు రెండు ఎప్పుడు కలిసి ట్రావెల్ అవుతాయి. నెహ్రూ క్వశ్చన్స్ అస్ అబౌట్ డేంజరస్ ఆఫ్ నారో ప్రొక్రలిజం. సో క్వశ్చన్స్ అంటే ఏంటి, నెహ్రూ వార్నింగ్ అంటే నొక్కి చెప్తుండ్రు డేంజర్స్ ఆఫ్ నారో ప్రొక్రలిజం గురించి. బిఫోర్ ఇండిపెండెన్స్ యాజ్ ఇండియన్స్ వీ మైట్ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ ఇన్ థింకింగ్ ఆఫ్ అవర్ కంట్రీ యాజ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, స్వాతంత్రం రాకముందు యాజ్ ఇండియన్స్ భారతీయులుగా మనం వీ మైట్ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ ఇన్ థింకింగ్ ఆఫ్ కంట్రీ. అంటే జస్టిఫైడ్ అంటే ఏంటి, ఓకే ఇట్లా ఉన్నామని చెప్పేసి అనుకున్నాం, బట్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో జస్టిఫైడ్ మనమే ప్రపంచంలో బాగున్నాము అని అనుకుంటున్నాం, మనం బాగున్నాము అనుకుంటున్నాం. బట్ నౌ వీ షుడ్ ఫోకస్ ఆన్ న్యూమరస్ ప్రాబ్లమ్స్ దట్ వీ ఫేస్ ఇన్ స్పియర్స్ ఇన్ ద డ్యూటీ ఆఫ్ ఈచ్ సిటిజన్ టు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఈచ్ సిటిజన్ టు కంట్రిబ్యూట్ టు హిస్ బెస్ట్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ. సో మనం ఇప్పుడు బట్ అంటే ఎందుకు అన్నాడు అంటే ఫ్రీడమ్ వచ్చింది కదా, సో మన దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాలి. ఇన్స్పైర్స్ అంటే ఏంటి, అక్కడక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక దగ్గర కాకుండా ఎక్కడెక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని మనము చూడాలంటే ఓవర్కమ్ చేయాలి అని చెప్తుంది. సో ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ఈచ్ సిటిజన్ టు కంట్రిబ్యూట్ టు హియర్ బెస్ట్. అంటే ప్రతి సిటిజన్ అంటే వాళ్ళు ఇండియాలో ఉండేవాళ్ళు. సో ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఏంటి, దేశ ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ ఏంటి, దేశం యొక్క ప్రోగ్రెస్ అంటే ఎట్లా చెప్పాలి, ప్రోగ్రెస్ ఎదుగుదల, దేశం యొక్క ఎదుగుదలని ప్రతి ఒక్క భారతీయుని బాధ్యత. కన్స్ట్రక్టివ్ థింకింగ్ షుడ్ బి డెవలప్డ్ త్రూ ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఆబ్స్టికల్స్ మే బీ బట్ వీ క్యాన్ ఓవర్కమ్ త్రూ స్ట్రాంగ్ విల్ పవర్ అండ్ హార్డ్ వర్క్. సో కన్స్ట్రక్టివ్ థింకింగ్ అంటే ఏంటి, కొత్తగా ఆలోచించడం, ఎదుగుదల వైపు అడుగులు వేయడంని కన్స్ట్రక్టివ్ థింకింగ్ అంటారు. సో అది ఎలా పాసిబుల్ అవుతుందండు, త్రూ ఎక్స్టెన్సివ్ రీడింగ్. అంటే ఒక గొప్పగా చదవడం వల్ల వాటి గురించి మనకు తెలుస్తుంది. ఆబ్స్టికల్స్ మేబీ బట్ వీ క్యాన్ ఓవర్కమ్ దెమ్ త్రూ స్ట్రాంగ్ విల్ పవర్ అండ్ వర్క్. అంటే ఆబ్స్టికల్ ఏంటి, ఎదురు దెబ్బలు తగలచ్చు, బట్ వాటిని కూడా మనం దాటుకుని వస్తాం ఎప్పుడు మన స్ట్రాంగ్ విల్ పవర్ అండ్ హార్డ్ వర్క్ ఉన్నప్పుడు. స్ట్రాంగ్ విల్ పవర్ అంటే ఏంటి, ఖచ్చితంగా చేస్తానన్న తపన, మరియు హార్డ్ వర్క్ దానికి తగ్గ శ్రమ ఉన్నప్పుడు ఎటువంటి ఆబ్స్టికల్స్ అంటే ఎదురు దెబ్బలైనా తట్టుకొని ముందుకు పోగలం. థీమ్ ఆఫ్ ది లెసన్,
నెహ్రూ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వెరీ క్లియర్ మేనర్ హౌ ఇంటిగ్రేషన్ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్ ఇస్ నెసెసరీ. సో ఈ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం, థీమ్ ఆఫ్ ద లెసన్ అంటే ఏంటి, లెసన్లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం అంటే నెహ్రూ చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్స్ అంటే చెప్పడం. సో ఒక మనిషికి ఇంటిగ్రేషన్ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్ ఇస్ నెసెసరీ అంటే ఆలోచన ఆచరణ అనేది ఎంత ఖచ్చితంగా ఉండాలో, ఉంటే ఏమవుతుందని చెప్తాడు. అకార్డింగ్ టు హిమ్ హ్యాపీనెస్ ఈజ్ ద ఇన్నర్ స్టేట్ ఆఫ్ మైండ్. సో అతని ప్రకారంగా హ్యాపీనెస్ ఈజ్ ఇన్నర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇన్నర్ స్టేట్ అంటే ఏంటి, మానసిక స్థితి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 100కి 99 వచ్చినాయి, ఆయన హ్యాపీగా ఉంటాడా, 100కి 35 వచ్చినాయి, ఈయన హ్యాపీగా ఉంటాడా. సో అది ఇన్నర్ స్టేట్ అంటే ఏంటి, ఆయన సంతృప్తి. ఫర్ ఎగ్జాంపుల్ 100కి 35 వచ్చినాయి అని చెప్పేసి ఫెయిల్ కాకుండా పాస్ అయిన హ్యాపీగా ఉండే వాళ్ళు ఉన్నారు, 99కి ఒక మార్క్ పోయిందని బాధపడేటోళ్ళు ఉన్నారు. సో అది అకార్డింగ్ టు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్, అంటే వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఫీల్ అయితే అది ఇన్నర్ ఫీలింగ్. అంటే అది ఇన్నర్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి, మనం ఎట్లా ఆలోచిస్తే అట్లా. నెహ్రూ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు బికమ్ మైటీ థింకర్స్. సో మిమ్మల్ని నెహ్రూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండు, డస్ నాట్ ఎక్స్పెక్ట్ అంటే మీ అందరినీ గొప్ప గొప్ప థింకర్స్ లాగా అవుతారా ఆలోచించమంటలే. సో సమ్ ఆఫ్ యూ మే, సో మీలో కొద్దిమంది కావచ్చు, అంటే అందరూ గొప్పగా ఆలోచించాలి. సో అందరూ కాకుండా కొద్దిమంది అని ఆలోచిస్తారు కదా. బట్ హీ వుడ్ లైక్ ఆల్ ఆఫ్ యూ టు థింక్ అండ్ డెవలప్ ఆర్ట్ ఆఫ్ థింకింగ్. కానీ గొప్పగా ఆలోచించలేకపోవచ్చు మనం అందరం, కానీ గొప్ప వాళ్ళగా ఆలోచించే యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి అని చెప్తున్నాం. సో ఆర్ట్ ఆఫ్ థింకింగ్ అంటే ఆలోచన పద్ధతిని డెవలప్ చేసుకోవాలి. ఎనీ రీడింగ్ విచ్ మేక్స్ యూ థింక్ ఈజ్ యూస్ఫుల్ రీడింగ్. సో ఏదైనా సరే ఒక చదువుతున్నామంటే అది మనల్ని ఆలోచింపజేసిందంటే అది యూస్ఫుల్ రీడింగ్ అంటే పనికొచ్చే చదువు అని చెప్తున్నాం. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ నోవెల్. సో ఒక మంచి నోవెల్ అయినా సరే, అంటే ఒక కథల పుస్తకం అయినా సరే మనల్ని ఆలోచింపజేసిందంటే అదొక గొప్ప పుస్తకం అని చెప్తున్నాడు. గ్రేట్ నోవెల్స్ ఆల్వేస్ మేక్ వన్ థింగ్ బికాస్ దే ఆర్ పిక్చర్స్ ఆఫ్ లైఫ్ పెయింటెడ్ బై గ్రేట్ మైండ్స్. సో గొప్ప గొప్ప పుస్తకాలు అంటే గొప్ప గొప్ప కథల స్టోరీస్ అనేటివి ఎలా రాస్తారు, గొప్ప గొప్ప వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ జీవిత చరిత్రలు రాయడం అందులో జరుగుతుంది. సో దాని మీనింగ్ అది లైఫ్ పెయింటెడ్ బై గ్రేట్ మైండ్స్ అంటే. దెర్ విల్ బీ ఆల్వేస్ నీడ్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్, దే కెనాట్ ఫేడ్ అవే ఈవెన్ ఇఫ్ ద పొలిటీషియన్ మే ఫేడ్ అవే. సో దెర్ విల్ బీ ఆల్వేస్ నీడ్ ఆఫ్ ఇంజనీర్ అండ్ సైంటిస్ట్ అంటే ప్రతిసారి ఎప్పుడు ఇంజనీర్ అండ్ సైంటిస్ట్ అవసరం ప్రతిసారి ఉంటుంది. దే కెనాట్ ఫేడ్ అవే, వాళ్ళు ఎప్పటికీ కూడా కనుమరుగైపోరు. ఒక పొలిటీషియన్ ఫేడ్ అంటే పొలిటీషియన్ కనుమరుగైతాడేమో కావచ్చు, కానీ ఒక ఇంజనీర్ అండ్ సైంటిస్ట్ ఎప్పటికీ కనుమరుగు కారు, వాళ్ళ అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఒక స్టేజ్ వస్తే పొలిటీషియన్ అవసరం ఉండకపోవచ్చు అని చెప్తున్నాను. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మనల్ని అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పాలించారు బిఫోర్ ఇండిపెండెన్స్. అప్పుడు సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అంటే స్వాతంత్రం వచ్చింది, మరి ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. మరి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారా, లేరు. సో పొలిటీషియన్ అంటే నాయకులు అనేటోళ్ళు ఎప్పటికైనా అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్ అవసరం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏ సైంటిస్ట్ థింక్ ఆఫ్ బికమింగ్ అన్ ఐన్స్టీన్. ఒకవేళ నువ్వు సైంటిస్ట్ అవ్వాలనుకుంటే ఐన్స్టీన్లా ఆలోచన స్టార్ట్ చేయి. ఇఫ్ యు ఆర్ ఏ మెడికల్ మ్యాన్ థింక్ ఆఫ్ సమ్ డిస్కవరీ విచ్ విల్ బ్రింగ్ హీలింగ్ టు హ్యూమన్ రేస్. సో ఒకవేళ నువ్వు మెడికల్ మ్యాన్ అంటే మెడిసిన్కి సంబంధించిన అనుకుంటే ఒక మనుషుల డెవలప్మెంట్ గురించి థింక్ చేయి, వాటి గురించి ప్రయత్నం చేయని చెప్తున్నాను. ద మేర్ యాక్ట్ ఆఫ్ ఎయిమింగ్ సంథింగ్ బిగ్ మేక్స్ యూ బిగ్. సో ఎప్పుడైతే నువ్వు గొప్పగా ఆలోచించడం స్టార్ట్ చేస్తావో అప్పుడే నువ్వు గొప్ప వ్యక్తిగా ఎదగడం స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.